అన్ని మంచి శకునములే కన్యా లావ సూచనలే టిప్ టాప్ గా తయారై పాటలు పాడుకుంటూ మరి వెళ్తున్నా అక్కడికి రా. ఓరే నీ సిగ్గు బొగ్గుల చెప్పరా. పెళ్లి చూపులు కదా మావా ఏంటి నీకు పెళ్లి చూపురా? వినటానికి నేను సిగ్గుపడాలి కానీ నీకు సిగ్గెందుకురా? మడిసి జాతలోనేనా? ఎవతా దురదృష్టవంతురాలు? చెప్తే డంగైపోతావు. చెప్పా డప్పుల కస్తూరి. డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? అదెలాగరా? నీకు పెళ్ళైపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను. ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైక అందగా నేనొక్కడెక్కడ అదన్నమాట. కారణం అది కాదులేరా, పాపం దాని గుడ్డలు మోయటానికి గాడిద లేదు కదా, ఏదైనా నాటు పందిని కట్టుకుంటే పడి ఉంటది కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటుంది. మావా నీకు మరి కుళ్ళెక్కువైపోతుంది. కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బాయిలాగే. సారీ, ఎంత చక్కని డ్రెస్ ఇది ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది. సారీ మావా. పర్వాలేదులేరా, మడుసులే తప్పులు చేస్తున్నారు, పందివి నువ్వు చేయటానికి ఏంటి? అవును రే, ఇప్పుడు నువ్వు కస్తూరింటికే కదా? అవును మావా. అరే ఓ పని చేయరా, నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను కానీ నా బండి మీద వచ్చే డ్రాప్ చేస్తాను. నీకెందుకు మావా శ్రమ? ఊరికా అవుకావు ఇంతకాలం పెళ్లి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా? బాలేవాడిరా. స్టార్ట్ అవుదేంటి? అరే ఓ పొట్టట్రా, బండి స్టార్ట్ అయిపోద్ది. నాకు ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది మావా. అందుకనే కదరా నేను డ్రాప్ చేస్తాననేది. ఓ పట్టట్టు దా దా. అబ్బా కదలట్లేదు మావా. సరిగ్గా గంటే అంత దమ్ము లేనిదో రేపు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావురా? ఎంత మాట అన్నా మావా, ఇప్పుడు చూడు నా దమ్ము. బాగా గంటు, గట్టిగా గంటరా. ఆహా వస్తారంటావా? పక్కా. కామోష్! అందుకే కదరా ఈ ఏరియా వదిలి పోదామన్నా. వాళ్ళు కూడా గట్టిగానే కాపు కాచిండ్రు. ఏం చేద్దాం? పండుగ పూట ఇంట్లో దాక్కుంటే వదిలిపెడతాననుకున్నావా? అరే వద్దురా పోరడా, నాకు చిన్నప్పటి సంది రంగులు రాటం అన్న భయం రా. అయినా ప్రతి ఏడాది హోలీ ఇట్లా నన్ను సతాయిస్తారేంద్రా. ఎక్కడ కటకటాలకెళ్ళి తప్పించుకున్నాడు వీధి గాని గీ కనుక నుంచి తప్పించుకోలేవు మావా. మామనంటి చూడకుండా నా మీద రంగులేస్తావే. హోలీ పండుగున్నదే బావల మీద మామల మీద రంగులేనికి. అవును బావేడి? నా మీద చేసినావు, మా ఓన్ జోలికి పోయడం అనుకో. బావా అమ్మ పుట్టుడా, నువ్వు నాదే నిండా మునిగినాక చలేందని మునిగినా కాదు ముంచినా. ఇక నా ఒక స్కూల్కి వెళ్ళవా? ఎందుకని? పిల్లలన్న తర్వాత అల్లరి చేస్తుంటారు. నేను వచ్చేదాకా అక్కడే ఉండు. మా కూతురు కూడా ఏంటి, రోజు స్కూల్కి వెళ్ళడానికి గొడవ. నేను చాక్లెట్స్ ఇస్తే గానీ వెళ్ళదు. ఎవరు మీ కొడుక? మా నాన్న స్కూల్ హెడ్ మాస్టర్. స్కూల్కి వెళ్ళంటాడు పిల్లలు కిందలు చేస్తున్నారని. సరే నేను ఒప్పుకోవాల్సిన కేసులు ఏంటి? ఉండండి సార్, తొందర ఉంది. కాఫీ తీసుకుంటారా? వద్దు. జ్యూస్ వద్దు. విస్కీ సోడా వాటర్ వద్దు. హలో, ఓహో జగదంబ కార్ తెప్టా సార్? ఇదిగో జగదంబ కార్ తెప్ట్ ఉంటుందయ్యా. 5,000 వాడు దొరికాడు సార్. సార్ రాత్రి వాడు కష్టపడి పట్టుకున్నాను సార్. ఓ రేప్ కేసు కదా. ఇదిగో సీతమ్మ ధర రేప్ కేసు ఒకటి ఉందా? 2,000? 20. 20,000? 20,000 ఏంటండి ఎంత కష్టపడి చేశాను రేపు నేను చేస్తే మాత్రం నీకు ఇష్టమైతే 10,000. ఆ అమ్మాయి ఏదంతా 40-45. ఎవరికండి ప్రెస్టేజ్ పోద్ది, పరుగు పోద్ది. ముసలిదాన్ని రేపు చేయటం ఏంటండి? 20కి తగ్గను సార్. వాడు దొరకట్లేదు సార్. ఉంటాను సార్, నమస్కారం. ఏవయ్యా మరి అంత డబ్బు మనిషిగా ఉండకూడదయా? ఏమండి పేపర్లో నా ఫోటో పడితే నా ప్రెస్టేజ్ పోద్ది. ఫోటో పేపర్లో పడితే మొహం కనిపించకుండా ఖర్చు కొట్టుకోవయ్యా. నేను ఏర్పాటు చేస్తా కదా ఖర్చు నీకు. సరే కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉండాలి సార్. వాడు దొరికాడు సార్. సార్ వాడు ఇప్పుడే ఎక్కడ దొరికాడు సార్? అరే వాడు లోపల చేయండి. గుడ్ మార్నింగ్.
మీ అందరూ పుట్టం కేసులో ఒరిజినల్ హాయ్ బావా. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? కమిషన్ ఇద్దామని వస్తే కాసేపు లోపల ఉండమన్నారు. సార్ అదేంటి సార్ అన్ని కేసులు మీరే ఒప్పుకున్నారు? నేను అలా ఒప్పుకోపోతే ఒంగో పెట్టి పెట్టేశారు పెట్టారా? సార్. గుద్ది గుద్ది గుద్దేశారు సార్ ఇక్కడ. అది దానికంటే ఇది బెటర్. అయినా మన పోలీసులు ఎందుకు సార్ ఇలా ఉన్నారు? ప్రపంచ దేశాల్లో మన పోలీసులే బెస్ట్. ఒకసారి అసలు ఏ దేశ పోలీసులు గొప్పోళ్ళ అని చెప్పేసి ఒక సింహాన్ని ఒక అడవిలోకి పంపించి దీన్ని ఎవరు ముందు పట్టుకొస్తే వాళ్ళు గొప్ప పోలీసులు అని టెస్ట్ పెట్టారు. ముందు అమెరికా పోలీసులు వెళ్ళారు, 30 minutes లో పట్టుకొచ్చారు. నెక్స్ట్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వెళ్ళారు, 20 minutes లో పట్టుకొచ్చారు. నెక్స్ట్ రష్యా పోలీసులు వెళ్ళారు, 10 minutes లో పట్టుకొచ్చారు. మన ఊరి మిత్రులు వెళ్ళారు, మన వాళ్ళు ఎన్ని నిమిషాల్లో పట్టుకొచ్చారు చెప్పగలవా? 5 minutes. నువ్వు చెప్పు. 1 నిమిషం సార్. నువ్వు చెప్పు. 2 నిమిషాలు నువ్వు చెప్పు. 1 గంట. మన పోలీసులు లోపలికి వెళ్ళారా? గంట అయింది, బయటికి రాలేదు. 2 గంటలైంది, బయటికి రాలేదు. అప్పుడు ఈ జడ్జీలు మిగిలిన జనం ఏమైందా అని లోపలికి వెళ్ళి చూస్తే ఒక టేకు చెట్టుకి ఎలుగుబంటిని కట్టేసి నువ్వే సింహం అని ఒప్పుకో, నువ్వే సింహం అని ఒప్పుకో